పరితనంగా లేజినెస్గా ఎవరైతే ఉంటామో వాళ్ళందరం ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్ళాలి చీమల దగ్గరికి? జ్ఞానం చీమలతో వస్తుందా? మనకి ఎక్కడైనా ఆహారం దొరికిందనుకోండి, మనం ఒక్కళ్ళు వెళ్ళి చాటుగా పెట్టుకొని అరే ఎవరు చెప్పకినరా, ఎవరికి ఆల్రెడీ చెప్పకు, వీళ్ళు వాళ్ళు వచ్చేలోపు ఏం చేస్తాం? ఎక్కడన్నా ఒక 10 రూపీస్ పడిపోయింది అనుకోండి, వెనక ముందు ఎవడైనా ఉన్నాడో చూసుకుంటాం లేదా? చూసుకొని పక్కన ఏం చేస్తాం? జేబులో వేసుకుంటాం. కానీ చీమలు అలా కాదు. ఇది ఆహారం ఇక్కడ ఉంది అంటే ఇది తినకుండానే వెళ్ళి ఇంకో దాన్ని పిలుచుకొస్తుందంట. ఇంకా 2-3 తీసుకొచ్చి రెండు పలానా చోట ఆహారం ఉంది, మనము తీసుకొచ్చుకుందాం రండి అని చెప్తుందంట. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? అవన్నీ చీమలు చాలా వస్తాయి చూడ. అమ్మో ఇన్ని చీమలు పొట్టొచ్చినాయి అనుకుంటాం. చీమలు ఏం చేస్తాయంటే చాలా పాఠం నేర్పిస్తాయి మనకి, అవునా? అంతేకాకుండా దాని ముందు భాగంలో ఏం చదివాము? వేటకాని వరలో నుంచి పక్షి తప్పించుకున్న పక్షి ఎప్పుడు కూడా నాకెళ్ళి చూడాలి. పక్షి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఎక్కడ వల వేటగాడు వస్తాడో వల వేస్తాడో, మనకు స్టోరీ కూడా ఉంది కదా, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, ఎత్తుకుపోతాడు. అవి మర్చిపోయాం మనం అలాంటివన్నీ. అలాంటివి వస్తాయి. కాబట్టి వాటి విషయంలో మనం ఏం చేయాలి? వల జాగ్రత్తగా ఎక్కడైతే వలంటదో అక్కడ పక్షులకి గింజలేస్తాడు వేటగాడు. వేసినప్పటికి కూడా అవి అటు ఇటు ఇటు అటు అటు చూసుకొని జాగ్రత్తగా ఎక్కడో దాగి ఉన్నాడు, నన్ను ఎత్తుకుపోతాడని చెప్పేసి వెంటనే చూసి అట్లా సౌండ్ రాగానే ఎగిరి వెళ్ళిపోద్ది. ఏదైతే సౌండ్ వినకుండా పట్టించుకోకుండా అబ్బా నాకు ఆహారం దొరికిందిలే నీకెందుకని గబగబ తినే పనిలో ఉంటాయో, వెంటనే అది ఏమవుతుంది? దాని కాళ్ళు వల్ల చిక్కుపడిపోతాయి. వెంటనే వేటగాడు వచ్చేసి పట్టుకుపోతాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? చెడ్డ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో మన ఫ్రెండ్స్ వస్తారు చాలామంది. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అరే పోరా స్కూల్కి రోజు స్కూల్కి వెళ్ళడం ఏంది దరిద్రం, అది రోజు వెళ్ళేదేగా, ఈరోజు ఒక్కరోజు ఆడుకుందాంలే, రేపు వెళ్ళులే అని చెప్తాడు. చెప్పగానే సరేలే ఈరోజు ఒక్కరోజేలే, ఒక్కరోజే మానేయమంటున్నాడు కదా, నేను ఒక్కరోజు మానేస్తానని చెప్పేసి బ్యాగ్ తగిలించుకొని చెట్టు కింద పుట్ట కింద నుంచో సందులో నుంచే గొంతులో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాం ఆడుకోవడానికి. స్కూల్ టైం అయిపోయిందా ఎక్కడో చోట ఆడుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి ఏమైద్ది? మీకు బాగా తెలుసు, ఆకలేస్తుంది. ఆకలేసే టైంకి ఇంటికి వస్తాం, బ్యాగ్ అక్కడ పడేసి ఇంకంతే పరారు, తిన్నామంటే పరారు. అలా 2వ రోజు జరుగుతుంది, 3వ రోజు జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం లేదురా ఈరోజు ఒక్కరోజు స్కూల్ మానేమన్నాడు అనుకున్నాడు, ఏం చేస్తాం మనం? లేదురా ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి వస్తా నేను అని చెప్పారనుకోండి, ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి వస్తానని చెప్పారనుకోండి, వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు ఏం చేస్తాడు? రేపు కూడా అలా చెప్పాలి, ఎల్లుండి కూడా అలా చెప్పాలి. ఒక 2-3 డేస్ అలా చెప్పిన తర్వాత వాడు ఇంక రాకుండా పోతాడు. సో అలా చేయడం వల్ల ఏమైపోతుంది? మనము మంచి నేర్చుకుంటాం, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటాం. స్కూల్ రావడం వల్ల మనకు చదువు వస్తుంది. అలా మనం తప్పించుకోవాలి. అలాగే సోమరి చీమల ఎద్దకు వెళ్ళమన్నాడు. చీమలు ఏమి నేర్పుతాయి మనకు చెప్పాం కదా, ఇప్పుడు అన్నీ ఒకే లైన్గా వస్తాయి. అటు ఇటు కాసేపటికి బుక్ పట్టుకుంటాం మనం, అటు చూస్తాం ఇటు చూస్తాం ఎక్కడ చూస్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు గిల్లుతాం, వీడిని పెన్ను పెట్టుకొని పొడుస్తాం. మన ముందున్న పెన్ను పెట్టి పొడుస్తాం లేదా? కంప్లైంట్స్ వచ్చినాయి నాకు. సో అట్లాంటి పనులన్నీ చేయడం వల్ల మనకి ఎలాంటి చదువు బుర్రకి ఎక్కదు. బుక్ మన దగ్గరే ఉంటుంది, బుక్ మన ఎదురుగానే ఉంటుంది, మనమే చేస్తాం, కానీ దాన్ని మాత్రం మనం పట్టించుకోము. అంటే ఏంటి? చీమలు వర్షాకాలమైనా చలికాలమైనా, వర్షాకాలం ఏం చేస్తాయి? ఎండాకాలం అంతా సమకూర్చుకుంటాయి. అందుకే చూడండి, ఎండాకాలం వచ్చేసరికి చాలా ఏది పట్టినా, అన్నం పట్టినా లేకపోతే ఇంకేది మనం ఏది చిన్న వస్తువు తీపి స్వీట్ కానీ ఏదైనా అక్కడ పెడితే వెంటనే చీమలు వస్తాయి. అబ్బా చీమలు అన్నీ వచ్చినాయిరా, మన క్యారేజీలు కూడా అంతే కదా, చీమలు వచ్చేసినాయి మేడం, చీమలు వచ్చేసినాయి అని మెండలో పెట్టుకుంటాం, లేకపోతే పౌడర్ గీస్తుంది పొడి చల్లుతాం.
చాక్ పీస్కి ఇస్తాం. అలాగా ఏం చేస్తుంది, వాటి యొక్క ఆరాటం ఏంటి, ఏదో సంపాదించుకోవాలి, ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి పుట్టల్లో పెట్టుకోవాలి. రేపు వర్షాకాలం వస్తే మేము బయటికి రాలేము. ఎందుకు రాలేము చెప్పండి? బయటకు వస్తే ఏమైపోతాయి, నీళ్ళల్లో ఉంటాయా చీమలు, పరిగెత్తుతాయా? పరిగెత్తలేవు, తేలాడి చచ్చిపోతాయి. వాటికి తెలుసు ముందుగానే, జాగ్రత్తగా సమకూర్చుకుంటాయి. కానీ మనమేంటి, ఈరోజు 10 రూపాయలు అమ్మ ఇచ్చింది అనుకోండి, తినే స్కూల్లో పెట్టారు, ఈ 10 రూపీస్ ఏం చేయాలి, మనం ఉంచుకోవాలి కదా, రేపటికి ఉంటాయి కదా. అట్లా కాదు, ఈరోజు 10 రూపీస్ కూడా కొనుక్కోవాలి, తినాలి, అయిపోవాలి, అంతే. మానవ నైజం అది. అలాగే ఏదైనా దాచిపెట్టుకుంటే ఎక్కడన్నా ఏమైనా దొరికితే, ఎవరన్నా ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే ఇంకొకరికి చెప్పం, మన ఒక్కళ్ళకే కావాలి. ఇది మానవ నైజం. అంటే మానవులకి ఒక చీమకి ఎంత తేడా ఉందో చూడండి. చీమ ఎంత, మనం ఎంత చెప్పండి? చీమ ఎంత పెద్ద మనిషి, మనం ఎంత చిన్న చీమ. మనం చీమ ఇంత పెద్ద మనిషి, ఒక చిన్న చేత్తో ఇలా నడిపేస్తే చీమ పోద్ది. కానీ మనకంటే దానికే ఎక్కువ జ్ఞానం ఉందట. జ్ఞానం విషయం వచ్చేసరికి దానికే ఎక్కువ జ్ఞానం. నేను చూస్తున్నాను, చాలామంది ఇటు తిరుగుతున్నారు, అటు చూస్తున్నారు, సరిగ్గా కూర్చోట్లేదు, ఏలబడుతున్నారు. ఎవరైనా వజ్రాసనంలో కూర్చోమన్నాను, పద్మాసనంలో కూర్చున్నారా? చూడండి, ఎనీబడి సిట్ లైక్ దట్? సో యు ఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్, స్వింగింగ్ హియర్ లైక్ దిస్. సో యూ కాంట్ కాన్సన్ట్రేట్ లిటిల్ బిట్. అంటే మనిషికి ఉన్న జ్ఞానం అంత చెడ్డదని దేవుడు అయినా సరే మనిషినే ప్రేమిస్తున్నాడు. ఎందుకని చెప్పండి? మనిషినే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ మనిషి చాలా విలువైనటువంటి వాడు. ఎందుకు విలువైన వాడు అంటే, దేవుడు మనిషిని తన చేత్తో చేసుకున్నాడు. అన్నీ అవునుగాక, చెట్లు అవునుగాక, లేకపోతే బర్డ్స్, యానిమల్స్, లేకపోతే ఇంక ఇవన్నీ కూడా ఏంటి, అవునుగాక నోటి మాటతో చేశాడు, నోటి మాటతో చెప్పాడు. కానీ మనిషిని మాత్రం తన రూపంలోటి మట్టి తీసుకొచ్చి, తన రూపంలో తనలాగా ముక్కు, కళ్ళు, చెవులు, లోపల ఆర్గాన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాడు. ఏమేమి ఆర్గాన్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్నీ సరైనటువంటి రీతిలో పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా